పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టింది. రానున్న సంక్రాంతికి ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలను ఒకే రోజు జరిపితే ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. సర్పంచ్ ఎన్నికలు ముగిశాక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు 2 పిల్లలకు మించి సంతానం నిబంధనను ఎత్తివేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపైన వేగం పెంచినట్లు సమాచారం. వీటికి సంబంధించిన నిబంధనలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి బిల్లు పెట్టి ఆమోదింప చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది జనవరి 31న సర్పంచ్ల పదవీ కాలం పూర్తయింది. అయితే గత 10 నెలలుగా పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే ఎన్నికలు జరపాలని పలు వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి స్థానిక ఎన్నికలు జరిపే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సమగ్ర కులగణన పూర్తి చేసి డిసెంబర్ 10 నాటికి నివేదిక అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వ పరంగా పెంచే అవకాశాలను పరిశీలించనుంది.